తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి తెలంగాణలో నెల రోజుల పాటు బోనాల జాతర జరగనుంది. ఈ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఇవాల్టి నుంచి సిటీలో సందడి చేయబోతున్నాయి. ఇవాళ గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమై పాత బస్తీలో జరిగే సామూహిక ఘటాల ఊరేగింపుతో పూర్తవుతాయి. నెల రోజుల పాటు గోల్కొండ కోటలో 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. వీరి కోసం గోల్కొండ కోటలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు, బాడీ గార్డ్స్ లైన్స్ ప్రాంతాలు సిద్ధమయ్యాయి. అటు పూజల ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. చోటా బజార్లోని ఆలయం పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘట్టం ఊరేగింపు, బంజారా దర్వాజా నుంచి మొదటి బోనం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇవన్నీ గోల్కొండ కోటపైకి చేరిన తర్వాత ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, బోనం అమ్మవారికి సమర్పిస్తారు. ఇక బోనాల సంప్రదాయం ప్రకారం ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభం కావడం ఆనవాయితీ. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం నాడు బోనాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ నెల బుధవారం అమావాస్య కావడంతో ఆ తర్వాత రోజు గురువారం బోనాల జాతర మొదలు కాబోతుంది.